ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే నా యొక్క అనుగ్రహము అంటే పరమాత్ముని యొక్క అనుగ్రహము చేత దుఃఖాన్ని దాటివేయగలం. భగవానునికి అందరూ సమానులే అయినప్పటికీ కూడా ఎవరైతే పరమాత్మను భక్తిపూర్వకంగా ధ్యానిస్తారో సేవిస్తారో అటువంటి వారి పట్ల మాత్రమే పరమాత్మ యొక్క అనుగ్రహం చూపుతారు. గాలి అంతా వీస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరి పడవనందైతే తెరచాప ఎత్తి ఉంటారో వారి పడవే మాత్రమే కదా కదులుతుంది. అలాగే చెట్టు కిందకి ఎవరు వెళ్తారో వారికి మాత్రమే కదా చెట్టు నీడ ఇస్తుంది. కాబట్టి సుఖం యొక్క అనుభూతి కావాలి అన్నప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప వేరొక ఉపాయం ఏది కూడా లేదు కదా. ఒకవేళ ఎవరైనా సరే అహంకారము చేత కానీ ధనమదము చేత కానీ పదవి అధికార గర్వము చేత కానీ భగవానుని యొక్క ఈ మాటల మీద విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే ఈ మాటలను వినకపోయినట్లయితే వారు చెడిపోతారు. ఇంకా కూడా వారు సంసార కూపమునందే పడి నానా బాధలను పొందుతారు అని కదా ఇక్కడ తెలియజేయబడినది. కాబట్టి దైవస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క మాటల మీద శ్రద్ధ కలిగి ఆ రీతిగానే ఆచరించి తరించడమే కదా జీవుల యొక్క కర్తవ్యమై ఉన్నది. జీవునికి సమస్త సాంసారిక దుఃఖాలు ఎలా నశిస్తాయి అంటే భగవంతుని యందు చిత్తాన్ని సంలగ్నం చేయాలి. భగవత్పరాయణుడై ఉన్నట్లయితే ఆపదలన్నీ కూడా నమ్మినటువంటి వానికి తొలగిపోతాయి. ఆ విధంగా భగవంతుని వాక్యాలు వినకపోతే వారు చెడిపోతారు, సంసార దుఃఖాలలో పడిపోతారు. వారు వినకుండా ఉండడానికి కారణము అహంకారము కమ్మినప్పుడు గర్వము చేత ప్రేరితులైనప్పుడు వారు పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మ చెప్పినటువంటి మాటలు వినకుండా ఉంటారు. ఒకవేళ కనుక అహంకారము చేత పరమాత్మ చెప్పినటువంటి మాటలను వినకుండా నేను యుద్ధము చేయను అని గనక అర్జునుడిని సంబోధించి చెప్తూ ఉన్నారు. నీవు చెప్పినప్పటికీ కూడా ప్రకృతే నీ చేత యుద్ధము అనేటువంటిది చేయిస్తూ ఉంటుంది అని భగవానుడు అర్జునుడితో పలుకుతూ ఉన్నాడు. ఒకవేళ అహంకారాన్ని అవలంబించి అర్జున నేను యుద్ధము చేయను అని గనక నీవు ఆలోచన చేసినట్లయితే అటువంటి నీ ప్రయత్నం కూడా పూర్తి వ్యర్థమే అవుతుంది. ఎలాగంటే నీ క్షత్రియ స్వభావం ఈ ప్రకృతి జన్యమైనటువంటి నీ యొక్క క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధమునందు నియోగించగలుగుతుంది అని చెబుతూ ఇంకా కూడా నేనే సమస్త జీవులను నీవును నీ ఇరువైపు సైన్యముల్ నేనగుచుండ భండనము నేను నొనర్పగనంటివి ఇప్పుడు నేను లయింపజేయకయే నీకును వీరల జంప సఖ్యమే నేనే హరింతు సైన్యముల్ నీవును నింతకు కారణం భిలన్. నేనే సమస్త జీవులను కూడా అంటే నీవు నీ ఇరువైపు సైన్యాలు కూడా మొత్తం నేనే అయ్యున్నాను. ఎందుకు సర్వేక సమస్తమైనటువంటి సమస్త జీవరాశి కూడా నా స్వరూపమే. నీవు నీ యొక్క పాండవుల సైన్యం కౌరవుల సైన్యం ఇరువైపుల సైన్యాలు కూడా నేనే అవుతూ ఉంటే భండనము నేను నొనర్పగనంటివి యుద్ధం నేను చేయను అని చెప్తూ ఉన్నావు. నేను లయింపజేయకయే నేను వారిని అందరినీ కూడా నశింపజేయకుండానే నువ్వు వాళ్ళందరినీ కూడా చంపడానికి నీకు సాధ్యమవుతుందా? నేనే హరింతు సైన్యములు నీవును నింతకు కారణం బిలన్. నీవు కేవలం నిమిత్త మాత్రుడివి. వారందరినీ కూడా అటు ఇటు కూడా ఏది నశించిపోవాలనంతా నేను నశింపజేస్తాను.
కేవలము నీవు కారణమాత్రుడివే. జీవలోకంబులెల్లను సృష్టి సేయ, పోషణము సేయ సర్వంబు పొలియజేయ. నేనయ్యుండగ కారణం బితరముగను, గలుగజేతునాదు మహిమ తెలియవశమే. అర్జున, జీవలోకమంతా కూడా ఎల్లప్పుడూ కూడా జీవుల్ని సృష్టించడం అంటే సర్వేక సమస్తమైన 4 రకాలైనటువంటి జీవజాతులను కూడా సృష్టించడం, పోషణము చేయడం, నశింపజేయడం అనేటువంటిది నేనే అయ్యున్నాను. కారణం బితరముగను కలుగజేతు అంటే దాని యొక్క కారణాలు నేను ఇతరంగా చూపిస్తూ ఉంటాను, కానీ నాదు మహిమ తెలియవశమే, నా యొక్క విస్తారమైనటువంటి మహిమ తెలియడం అనేటువంటిది సత్యము కాదు కదా. పరమాత్ముడనక నన్నిక నెరిగిన సర్వంబునందు నేనేగాకన్, పరిగింపైతరమునున్నదే పరువడి నన్నుగాంచి నీదు భ్రాంతి విడుమికన్. అర్జున, పరమాత్ముడైనటువంటి నన్ను తెలిసినట్లయితే నీవు సర్వమునందు కూడా నేను తప్ప మరొకటి లేదు, ఆ విధంగా నీవు చూడగలిగితే ఇతరమనేటువంటిది కనబడదు. కాబట్టి ఆ విధంగా నన్ను సర్వేక సమస్తమునందు కూడా అంతర్యామిగా అంతర్బహిర్వ్యాపకంగా నేనే ఉన్నాను అని నీవు చూడగలిగినట్లయితే నీది భ్రాంతి అనేటువంటిది వదిలేస్తావు. నేనే చేసేదననుచును మానసమున నెంచుటెల్ల మరి అది అహమే గాని ఇకనేమి సేయుదు నేనును నీలోన లేక ఇంద్రతనుజా. ఓ అర్జున, నేనే చేస్తాను అనేటువంటిది నీ యొక్క మనసులో అనుకోవడం ఉన్నది చూడు. ఈ యుద్ధం నేను చేస్తున్నాను, నేను చేయను, నా వారంతా చనిపోతారు అని చెబుతూ ఉన్నావు కదా. ఇదంతా కూడా శారీరక సంబంధమైనటువంటి అబద్ధజనితమైనటువంటి ఈ మిథ్యాభూతమైనటువంటి అహమే, కానీ ఇంకా ఏమీ లేదు. కాబట్టి అదంతా కూడా అబద్ధమే. నేను నీలో కూడా ఉన్నాను కదా. అటువంటిది ఓ అర్జున, ఇది తెలియు. అరలేక నన్నును జ్ఞానులెల్లను నహముతోడ కర్మలాచరించిగాదే, నరక స్వర్గ కష్ట సుఖంబులును అనుభవించుటెల్ల నవని భుట్టి. తెలియకుండా ఉన్నటువంటి జ్ఞానులు అంటే అరలేక నన్న జ్ఞానులెల్లా, ఏ విధంగా అజ్ఞానంతో కూడినటువంటి వారు నా గురించి తెలియక ఈ దేహేంద్రియాలే సత్యమని వచ్చిపోయేటువంటి అస్థిర వస్తుతతి అయినటువంటి జగత్తుని నిత్యమని భావించి ఇక దాని పట్ల ఉన్నటువంటి కోరికల ద్వారా నరకమని స్వర్గమని కష్టాలు సుఖాలు అనుభవించడం అనేటువంటిది భూమి యందు శరీరాన్ని ధరించి జ్ఞానం ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపడేటువంటి పాటులే. ఉన్నది నేనే అందున నన్నెరిగిన నింకనేది నా కన్యముగా, నన్నియు నేనే కావున నన్నెరిగిన వారికెందు నహమున్ గలదే. అసలు సర్వేక సమస్తం కూడా ఉన్నది నేనే ఎందున, ఎక్కడ చూసినా ఉన్నటువంటిది నేనే. అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి నన్ను గనక తెలిసినట్లయితే ఇంకా నాకంటే ఇతరత్రంగా ఏదీ లేదు. కాబట్టి నన్నెరిగిన వారికెందు, నా గురించి పరమాత్మ తత్వాన్ని గురించి తెలిసినటువంటి వారికి వాని యొక్క శారీరక స్పృహ అనేటువంటి అహం ఉంటుందా? ఇది నేను అనేటువంటి అహం ఉంటుందా? ఉండదు. నేనును లేని శరీరము మానక నీ సేనలందు మరి ఉన్న ఎడల్ గానగజేయుమిప్పుడు ఏనును లేకున్నదేదు ఈ ఇలయందున్. నేను అనేటువంటి లేకుండా ఈ శరీరము అనేటువంటిది ప్రతి ఒక్క శరీరమునందు కూడా నేను అనేటువంటిది ఉన్నది కదా. నేనును లేని శరీరము మానక నీ సేనలందు, పరమాత్మతత్వము అనేటువంటి విశుద్ధ చైతన్యమైన పరమాత్మతత్వము లేకుండా నీ సేనలు ఎందు కానీ ప్రతిపక్ష సేనలు ఎందు కానీ నేను లేకుండా అంటే పరమాత్మతత్వము లేకుండా ఉన్నటువంటి శరీరం ఇంకెక్కడైనా ఉన్నదా? అలా ఉంటే నాకు చూపించు.
నేనును లేకున్నదేదో ఈ ఇలయందున్. పరమాత్మ తత్వము శుద్ధ చైతన్యము లేకుండా ఉండేటువంటి పదార్థం ఏదైనా సరే ఈ ఇలయందు ఉంటే నాకు తెలియచేయి. దేహియు చచ్చునటంచును మోహంబును చెందువాడే మూడుండవనిన్. దేహంబులెల్లదెగినను దేహిని నగు నేను జడను దేనను నైనన్. దేహి చచ్చిపోతుంది అంటే లోపల ఉన్నటువంటి చైతన్యాత్మ చచ్చిపోతుంది అనేటువంటి మోహమును చెందేటువంటి వాడు కేవలం ఈ భువియందు పుట్టినటువంటి అజ్ఞాని శరీరంతో ఉన్నటువంటి మూఢుడే. దేహంబులెల్లదెగినను. దేహాలు వస్తాయి పోతాయి, అవి పోతే పోయినవి. అటువంటి దేహాలు నరికపడవచ్చు, మరి భూపతనం కావచ్చు. కానీ దేహాంతర్గతంగా ఉండి దేహాన్ని చేతనావంతము చేసినటువంటి దేహినైనటువంటి నేను ఎప్పటికీ చెడను. ఏ యొక్క ఆయుధాల చేత, ఏ ప్రకృతి జన్యమైనటువంటి విషయాల చేత కూడా. పుట్టుట వృద్ధి నాశములు పొందుట చెందుట మేనికైనచే. పుట్టును గిట్టును లేక ఇక పోల్తురు లోకమునందు మానవుల్. పుట్టిన వేళ మోధమును పొందుచు చచ్చిన వేళ నేర్తురా. పుట్టును గిట్టునేకమని బుద్ధి దలంచని కారణమునన్. పుట్టడం, వృద్ధి చెందడం, నశించిపోవడం మొదలైనటువంటివన్నీ కూడా దేనికి సంబంధించింది అంటే శరీరానికి సంబంధించింది. కానీ లోపల ఉన్నటువంటి శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ఏ యొక్క సత్య పదార్థం అయితే ఉన్నదో దానికి పుట్టు లేదు, గిట్టు లేదు, పుట్టడం లేదు, చావడం లేదు. కానీ ఈ లోకమునందు మానవుల్. శరీరం అంటే చావు పుట్టుకలు శరీరానికి కాదు, శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క దేహికి అని మానవులు పోలుస్తూ ఉంటారు. అలా పోల్చినప్పుడు ఏ విధంగా అంటే పుట్టినప్పుడు సంతోషాన్ని పొందుతారు, చచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు. వచ్చేది పోయేది దేహమే. దేహాంతర్గతంగా ఉన్న పరమాత్మ వస్తువు రాదు పోదు అనే విషయాన్ని తెలియక పుట్టును గిట్టు లేకమని బుద్ధి దలంచని కారణంబునన్. పరమాత్మతత్వానికి పుట్టడం కానీ, కొనసాగడం కానీ, నశింపు కానీ ఉండదు అనేటువంటి కారణము తెలియకపోవడం చేత శరీరం వస్తే సంతోషపడటం, శరీరం పోతే మరి దుఃఖపడటం అనేటువంటిది చేస్తూ ఉంటారు. కాబట్టి పుట్టి పెరిగి మరలబోవునదెల్లను మాయయంచు నీదు మది నెరింగి. నిక్కమైన నన్ను నెరుగ నీవును లేవు రూఢి నేనే యొక్కరుండనైత్రే. పుట్టడం, పెరగడం, మళ్ళీ చనిపోవడం అనేటువంటిది ఇదంతా కూడా మాయే. మొట్టమొదట లేదు, లేకపోయినా కూడా ఈ యొక్క అస్థిర వస్తువు తతి అనేటువంటిది మాయ అనేది లేదు. లేకపోయినా కూడా ఉన్నట్లుగా కనబడుతుంది. పోనీ అది ఉంటుందా, మళ్ళీ లేకుండా పోతుంది. అటువంటి మాయ అంచు నీవు మనసులో ఎప్పుడైతే తెలిసి నిజమైనటువంటి నన్ను తెలియడానికి నీవు లేవు, రూఢిగా ఉన్నటువంటిది నేనే యొక్కరుండనైతే. ఇన్ని రకాలు ఉండవు. ఉండేటువంటిది ఏకస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వము తప్ప మరొకటి ఉండదు అనే చెబుతూ కర్మవశము చేత కల్గును తనువులు కర్మవశము చేత కల్గు వృద్ధి. కర్మవశిత గిట్టుగాక జీవుల చంపనగుని నొరులు కారణంబులేక. ఈ కర్మ అనే దానికి లోబడిపోయి శరీరాలు అనేవి ఉత్పన్నమవుతాయి. ఆ కర్మకు లోబడిపోయే వృద్ధి క్షయాలు కలుగుతాయి. కర్మకు లోబడిపోయే జీవుల్ని చంపడం అనేటువంటిది జరుగుతుందే కానీ దానికి ఇతరమైనటువంటి వారు కారణము కానే కాదు అని చెబుతూ, ఓ అర్జున, యుద్ధము చేయను అని గనక నీవు ఆలోచన చేసినట్లయితే అటువంటి నీ యొక్క ప్రయత్నం కూడా వ్యర్థమైనటువంటిది అవుతుంది. ఎందుకు అంటే ప్రకృతి జన్యమైనటువంటి నీ యొక్క క్షత్రియ స్వభావం ఏదైతే ఉందో అదే నిన్ను యుద్ధమును నియోగించగలుగుతుంది. అంటే కర్తృత్వం వదిలివేయు, క్షత్రియులకు ఉచితమైనటువంటి ధర్మయుద్ధాన్నే గావించు. అర్జునుడికి పరమాత్మ ఇంతకు ముందులో కూడా తెలియజేసి ఉన్నారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, ఓ అర్జున, అహంకారం వలన నేను చెప్పేటువంటి ఈ మాటలను నీవు ఎదిరించినట్లయితే, మరి దానిని పాటించకుండా ఉల్లంఘించినట్లయితే అది నీ యొక్క వ్యర్థమైనటువంటి ప్రయత్నమే అవుతుంది.
ఎందుకు అంటే నీ స్వాభావికమైనటువంటి క్షత్రియత్వము, క్షత్రియ సంబంధమైనటువంటి ప్రకృతి ఉన్నది కదా, ఆ ప్రకృతి యొక్క స్వభావమే బలవంతంగానైనా బలాత్కారంగానైనా సరే నిన్ను యుద్ధమును దింపగలుగుతుంది. అది కదా భవిష్యత్ జ్ఞానము కలిగినటువంటి పరమాత్మ తెలియజేసి ఉన్నారు. సంసార తాపం శమించిపోవాలి. అలా సంసార తాపం శమించినటువంటి వారికి అలా శమించాలి అంటే సత్తును గురించి, సార వస్తువును గురించి తెలిసినటువంటి వారి యొక్క సాంగత్యము, మైత్రి అనేటువంటిది, వారి యొక్క సామీప్యము అనేది అవసరం. వారి ద్వారానే మహాత్ములు అయినటువంటి సాధు మహనీయులు, జీవితాలను పవిత్రీకరించుకున్నటువంటి సాధు మహాత్ములు బోధించేటువంటి విషయాలు అన్నీ కూడా అత్యంత అవసరాలే అయ్యున్నవి కదా. దాని ద్వారానే కదా సంసార తాపము అనేది శమించిపోతుంది, నశించిపోతుంది అని చెబుతూ, అంటే ఇప్పుడు మనకి ముంగిస అనేటువంటిది తెలుసు కదా, ప్రతి ఒక్కరికి కూడా నకులము అంటే తెలుసు, అది ముంగిస. ముంగిస అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ముంగిసని పెంచుకున్నటువంటి వారికే పాములను గురించినటువంటి భయం ఏమైనా ఉంటుందా? ఏమాత్రం ఉండదు. ఎందుకంటే అది ఎంత విష జంతువులనైనా సరే సునాయాసంగా చంపివేస్తుంది ముంగిస. అయితే నాగుతో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. నాగుపాము అన్నప్పుడు చాలా విషం కలిగి ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక రకమైనటువంటి ఆటంకాన్ని, ప్రతిబంధాన్ని కూడా ఆ యొక్క ముంగిస ఎదుర్కొంటూ ఉంటుంది. ఎందుకు? నాగుపాముకి విషం ఎక్కువ కదా, అది భయంకరమైనటువంటి సర్పం కదా. కాబట్టి ముంగిసకి ఎప్పుడైనా సరే నాగుపాము అనేటువంటిది తటస్థపడిందా, దానిని వెంటనే దానిని మరి ఎదుర్కోవడం అనేటువంటిది ముంగిస ఎప్పుడూ చేయదు. అది ఏం చేస్తుంది అంటే ఆ పాముని ఒక తీగ ఉంటుంది, ఒక ఆకులు తీగ, ఆ తీగ దగ్గరకు దానిని మెల్లగా పాముని రెచ్చగొడుతూ కొరుకుతూ దాన్ని ఆ తీగ దగ్గరకు వెళ్ళేదాకా కూడా పాముని అక్కడి వరకు తీసుకొని వెళ్తుంది. అలా తీసుకొని వెళ్ళి అక్కడ దాని మీద వేటు వేస్తుంది. ఎందుకంటే నాగుపాము వెంటనే కూడా ముంగిసను కరుస్తుంది కదా. కరిచినప్పుడు అప్పుడు ముంగిస ప్రక్కన ఉన్నటువంటి ఆ తీగను కొరుకుతుంది. ఆ కొరికినప్పుడల్లా ఆ యొక్క పచ్చని తీగ యొక్క రసాన్ని మృంగివేస్తుంది. ఆ రసం యొక్క ప్రభావము చేత నాగుపాము వేసినటువంటి కాటు దిగిపోతుంది, ఆ విషమంతా దిగిపోతుంది. ఆ తీగకు విషాన్ని హరించేటువంటి శక్తి ఉన్నది కాబట్టి అందుచేత ఆ ముంగిస ఏం చేస్తుంది? నాగుపాముని ఎదుర్కోవాలి అనేటువంటి అపాయం నుండి కూడా తప్పించుకుంటుంది, అది ఎదుర్కొంటుంది. ఈ ప్రకారంగానే విషం కనుక హరించిపోయిందా, మళ్ళీ కూడా ముంగిస ఏం చేస్తుంది? నాగుపాముతో మళ్ళీ పోరాటానికి దిగుతుంది. ఈ విధంగా ఆ యొక్క ముంగిస నాగుపాముని ఎట్టకేలకు కూడా చంపివేస్తుంది. అట్లాగే ఈ సంసారము అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి విషసర్పం. అది జీవులను ఎప్పుడూ కూడా కాటు వేస్తూ ఉంటుంది. అలా కాటు వేయడం వలన రకరకాలైనటువంటి నానా దుఃఖాలను వారు జీవులంతా అనుభవిస్తూ ఉంటారు. ఆ దుఃఖాలను పోగొట్టుకోవడం కోసం వారు మహాత్ములైనటువంటి సద్గురువులను ఆశ్రయించుకోవాలి. ముంగిస అయితే ఏ విధంగా ఒక విషాన్ని హరించే తీగ దగ్గరకు నాగుపామును కూడా మరి తీసుకొని వెళ్ళి అక్కడ పోరాటం చేసి నాగుపామును చంపివేస్తుందో, నాగుపాము వేసినటువంటి కాటు వల్ల దిగినటువంటి విషాన్ని హరింపజేసుకొని అదేవిధంగా ఈ యొక్క నానా రకాలైనటువంటి దుఃఖాలను కూడా జీవులు అనుభవించేటువంటి ఆ దుఃఖాలను పోగొట్టుకోవడం కోసం వారు కూడా మహాత్ములైనటువంటి సాధు మహనీయులు, సద్గురువులను ఆశ్రయించాలి. వారి యొక్క జ్ఞానబోధలను అనుభూతి చేసుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి అంటే సాధన చేయాలి. అటువంటి అనుభూతం చేసుకోవలసి ఉన్నారు కదా. అనుభవపూర్వకములైనటువంటి వారి యొక్క మంచి జ్ఞానబోధల చేత ఈ సంసార తాపత్రయాలు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయమంతా తొలగిపోతుంది. అప్పుడు మాత్రమే జీవుడు తన యొక్క స్వస్వరూపాన్ని సాక్షాత్కరించుకొని పరమ ఆనందాన్ని కూడా అనుభవించగలుగుతాడు. ఎలాగంటే నకులవల్లి అనేటువంటి తీగ యొక్క అని కదా మనం చెప్పుకోవడం. నకులము అంటే ముంగీస, ఆ ముంగీస తీసే కొరికేటువంటి
ఆకు పేరే నకులవల్లి. ఆ నకులవల్లి అనే తీగని ఆశ్రయించిన అందుకు నాగుపాము యొక్క విషాన్ని కూడా నశింపజేసుకుని ఆ విధంగా నాగుపామును చంపివేసినట్లుగానే జీవుని దుఃఖమంతా కూడా సత్సాంగత్యం ద్వారా సాధు మహనీయుల యొక్క మరి చరణార విందాల యొక్క ఆశ్రయము చేత కూడా వారికి అటువంటి జీవుని దుఃఖమంతా పటాపంచలైపోతుంది, సంసార తాపమును శమించిపోతుంది. దానికి కారణము మహాత్ముల యొక్క బోధలు అత్యంత అవసరాలు అనే కదా మనకి తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ, అంటే భవిష్యత్ జ్ఞానాన్ని గురించి చెప్పినటువంటి పరమాత్మ మాట అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వినవలసిందే. అంటే మనుషుడు తాను ఒక పనిని చేయకూడదు అనుకున్నప్పటికీ కూడా తన యొక్క స్వాభావికమైనటువంటి ఆ ప్రకృతిజన్యమైనటువంటి ప్రభావము చేత, స్వాభావికమైనటువంటి కర్మ ప్రభావము చేత దానిని చేసే తీరతాడు అని కదా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్చసి యన్మోహాత్ కరిష్యస్య వసోపితత్. అంటే అర్జున, స్వభావము అంటే మనం అనేక జన్మ పరంపరలను మోసుకుంటూ వచ్చాం. అంటే పూర్వజన్మ సంస్కారం, గత జన్మలో ఏ శరీరంతో ఎటువంటి వాసనతో పరిడి వెళ్ళి ఉన్నామో, ఏ వాసనలైతే మూట కట్టుకొని సంస్కారాలుగా మార్చుకొని దాని సంబంధమైనటువంటి శరీరాన్ని ధరించుకొని వచ్చామో అటువంటిదే ఈ పూర్వజన్మ సంస్కారంతో కూడినటువంటి స్వభావం. కాబట్టి అర్జున, స్వభావము చేత కలిగినటువంటి ప్రకృతి ద్వారా సిద్ధింపబడినటువంటి నీ యొక్క కర్మం ఉన్నది కదా, ఆ యొక్క కర్మము చేతనే నీవు పూర్తిగా బంధింపబడినటువంటి వాడవే. దేనిని చేయడానికై అయినా నీవు అవివేకముతోటి, వివేకము లేకుండా నీవు దానిని ఇష్టపడడం లేదో అటువంటి దానిని బంధింపబడినప్పుడు యుద్ధము చేయడానికి అవివేకముతో నువ్వు ఇచ్చగించడం లేదు. అటువంటిది దానిని కూడా పరాధీనుడవై కర్మకు అధీనుడివైపోతావు. ప్రకృతిజన్యమైనటువంటి క్షత్రియ స్వభావము చేత నీవు పరాధీనుడవై కర్మకు అధీనుడవై తప్పక చేసే తీరతావు. అంటే నిబద్ధ, మనుజుడు తన యొక్క కర్మ చేత మాత్రము తానే బంధింపబడి ఉంటాడు. అందుకే మనకి పరమాత్మ ఏమని చెప్పారు? బద్ధ అని చెప్పలేకపోయారు. నిబద్ధ అని చెప్పడము చేత లెస్సగా గట్టిగా స్థిరంగా బంధింపబడి ఉన్నాడు అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ పూర్వజన్మ సంస్కారము అర్జునునికి యుద్ధం చేయునదిగానే ఉండి ఉన్నదని, ఈ యొక్క జరిగిపోయిన కాలము, జరుగుతూ ఉన్న కాలము, జరగబోయేటువంటి కాలము అయినటువంటి త్రికాలజ్ఞులు, 3 కాలాల యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క స్థితిని కూడా తెలిసినటువంటి భగవానుడు తెలుసుకున్నారు. అంటే నువ్వు గతంలో ఏం చేసావు, ఇప్పుడేం చేస్తున్నావు, రాబోయే కాలంలో నువ్వేమై ఉంటావు అనే విషయం పరమాత్మకు తెలుసు కదా. ఆ విధంగా తెలుసుకున్నారు కాబట్టి నేను యుద్ధము చేయను అని నీవు అనుకున్నప్పటికీ కూడా నీ యొక్క గతవాసన సంబంధమైనటువంటి సంస్కార ప్రభావము చేత నీవు యుద్ధం చేసే తీరతావు అని అర్జునునికి ధైర్యంగా తెలియజేయగలిగారు. ఇంత మాత్రపు చేత ఏ విధంగా పురుష ప్రయత్నము అనేటువంటిది వ్యర్థము అని ఎవరైనా తలంచవచ్చా? అస్సలు తలంచకూడదు. ఎందుకు? గత జన్మ వాసనే అది అధికారం చలాయిస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ పురుష ప్రయత్నం అనేది ప్రత్యేకంగా ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచన ఎవ్వరం చేయకూడదు. ఎందుకు అంటే మనుషునికి పూర్వజన్మ సంస్కారము, ఇహజన్మ పురుష ప్రయత్నము అనే 2 ఉన్నవి. ఈ రెండింటికి కూడా మనకి ఒకటి మంచి చేయాలంటే ఒక చెడు తలంపు కలుగుతుంది. అదే గతంలో మనం చేసుకున్నటువంటి వాసన.
ఏ విధంగా? దానివల్ల నీకేంటి ప్రయోజనం, దానివల్ల నీకు లాభం ఏంటి, దానివల్ల నీకు డబ్బు ఖర్చు, దానివల్ల నీకు శ్రమ ఎక్కువ అవుతుంది, దానివల్ల నువ్వు ఉపకారం చేసి కూడా మాటలే పడుతూ ఉంటావు అని పరుల యొక్క హితవచనాలు ఇవన్నీ కూడా వానికి మరి గత జన్మ సంస్కారము, ఇప్పుడు చేసేటువంటి పురుష ప్రయత్నము, ఈ రెండు కూడా ఉంటాయి. ఈ రెండింటికి కూడా నిరంతరము ఎప్పుడు మంచి చేయాలని అనుకున్నా కూడా గతంలో ఉన్నటువంటి వాసన సంబంధమైనటువంటి విషయం ఎప్పుడూ కూడా దానిని అడ్డగిస్తుంది. లేదు చెడు చేయాలి అని ఇప్పుడు అనుకున్నా గతంలో వాడు శుద్ధమైనటువంటి సంస్కారంతో కూడి ఉన్నప్పుడు వాడికి ఇప్పుడు వచ్చినటువంటి చెడు ఆలోచన అనేది గత వాసన తప్పిస్తుంది. అంటే ఏది బలంగా ఉంటే బలహీనమైనటువంటి దానిని, గత జన్మ సంస్కారం బలంగా ఉంటే ఇప్పుడు జరిగేటువంటి పురుష ప్రయత్నం అనేది బలహీనంగా ఉంటే దీనిని అణిచివేస్తుంది. ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం అంటే పురుష ప్రయత్నము అంటే ఆ యొక్క సాకార వస్తువైన సత్య వస్తువును పొందేటువంటి పరమాత్మ తత్వాన్ని పొందాలి అనేటువంటిది మాత్రమే పురుష ప్రయత్నం అని చెప్పవచ్చు. స్వకీయమైన పట్టుదలతో తాను పరమాత్మ తత్వాన్ని పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నం బలంగా ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి దుష్ట సంస్కారాన్ని అణిచివేస్తుంది. ఈ విధంగా నిరంతరం కూడా గత జన్మ వాసన ఇప్పుడు చేసేటువంటి ఆ యొక్క భావ పరంపర జీవుని యందు సంఘర్షణ అనేది జరుగుతూనే ఉంటుంది. అందులో ఇహజన్మ అంటే ఇప్పుడు జీవించి ఉండగా జరిగేటువంటి పురుష ప్రయత్నం గనక అధికంగా ఉన్నదనుకో పూర్వజన్మ సంస్కారాన్ని జయించి వేస్తుంది. ప్రతి వారికి కూడా వారి యొక్క పూర్వజన్మ సంస్కారం ఎట్లా ఉన్నదో తెలియదు కదా, కాబట్టే తీవ్రతరమైనటువంటి పురుష ప్రయత్నం చేయాలి. అలా తీవ్రతరమైనటువంటి పురుష ప్రయత్నము చేత ఈ జన్మయందు దైవికమైనటువంటి సంస్కారాలనే అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు గతంలో చేసినటువంటి దుష్ట సంస్కారాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇప్పుడు చేసేటువంటి ఆ యొక్క మరి పుణ్యవంతమైనటువంటి ఆ పురుష ప్రయత్నము చేత చేసేటువంటి ప్రయత్నము చేత గతంలో చేసిన దుష్ట సంస్కారాలు అవన్నీ కూడా జయించి వేయబడతాయి కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్త జనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.